ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలో మనం ముందుకు కొనసాగుదాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 తండ్రి, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు మేము చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, ఈ సులుధ్యాన ఆరాధనలు 27వ రోజు రాత్రికాల కూడికను మీ నామములో ప్రభువా మేము పాలు పంపులు పొందడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. ప్రభువా, ఈ సమయంలో లేఖన భాగంలోనికి వెళుతూ ఉండగా మరి కుడి వచ్చిన వారిని అందరినీ మీ చేతులుగా అప్పగిస్తున్నాను. లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని, లైవ్లో పాలు పంపులు పొందుతున్న వారిని కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించండి, దర్శించండి ప్రభువా, దీవించండి నాన్న, ఆశీర్వదించండి ప్రభువా. మీ ఆత్మతోనూ మీ శక్తితోనూ బలముతోనూ ప్రభావముతోనూ నింపండి నాయన. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు ఉపవాసముతో ప్రార్థనతో మీ సన్నిధిని ఎవరైతే గోజాడుతున్నారో, కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నారో, అయా వారిపైన మీ అభిషేకం ఉంచమని, మీ దీవెన దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. సాతాను శక్తులను, చీకటి అంధకార శక్తులను బంధించండి ప్రభువా. అపవాది క్రియలను లయపరచండి నాన్న. మీకు స్తోత్రాలు 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 స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రములు 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 ప్రభువా. పరిశుద్ధాత్మదేవా, మీకే వందనాలు 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 తండ్రి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా ప్రభువా, మీకే వందనాలు 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 తండ్రి. ఈ రాత్రి ప్రభువా నాయన, ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా నీ సన్నిధిని, నీ సహాయము కోరి, మీ దీవెన కోరి, మీ ఆశీర్వాదం కోరి ప్రభువా నీ సన్నిధిలో మొరబెడుతూ ఉన్నారు ప్రభువా. అందరి మొర యేసు నామములో అంగీకరించబడునుగాక. అందరి ప్రార్థనలకు నజరేయుడైన యేసు నామములో జవాబు అనుగ్రహించబడునుగాక. తండ్రి తండ్రి తండ్రి, మీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. మరి ముఖ్యంగా ప్రభువా నాయన, ఇదిగో తండ్రి, లేఖనము ద్వారా మీరు మాట్లాడుతూ ఉండగా విని గ్రహించి అర్థం చేసుకునే మనస్సు మా అందరికీ దయచేయండి ప్రభువా. మీ దీనదాసుని నన్ను మీ సులుచాటును మరుగుపరచండి. మీ పాత్రగా, మీ పనిముట్టుగా, బోరుగా వాడుకోండి ప్రభువా. ఈ రాత్రి ఎవరికి ఏ వర్తమానం అవసరమో, ఏ వాక్యం అవసరమో ప్రభువా మీకే తెలుసు ప్రభువా. మీరే ప్రతి ఒక్కరికి హృదయాలకు నాయనా అనుకూలమైన, అవసరమైన అయా తండ్రి మరి అమూల్యమైన మీ వర్తమానమును లేఖనములో నుండి మీరు మాకు బయలుపరచండి ప్రభువా. బోధించండి నాయనా, అయా తండ్రి, ప్రకటించండి నాయనా తండ్రి. మమ్మల్ని మెలకువ చేయండి ప్రభువా. నా తండ్రి, మిమ్మల్ని వెంబడించడానికి మీ భాగ్యము దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాము. అనేక మంది మీ వాక్యం కొరకు, మీరు చేసే కార్యాల కొరకు, మీరు ఇచ్చే దీవెనల కొరకు మరి వేల కొలది, లక్షల కొలది మంది ప్రజలు ప్రభువా మీరు ఎక్కడికి వెళితే అక్కడ మిమ్మల్ని వెంబడించినట్టుగాని ఈ రాత్రి ప్రభువా ఇగో అనేక మంది బిడ్డలు ప్రభువా మీ సన్నిధిని వెంబడిస్తూ ఉన్నారు. మీతో సహవాసం కలిగి ఉన్నారు ప్రభువా. ఈ శిలువ ధ్యాన ఆరాధనలు ప్రారంభం నుంచి 27 రోజులుగా ప్రభువా ఏ రోజు మిమ్మల్ని విడిచిపెట్టకుండా అయా మిమ్మల్ని వెన్నంటే ఉన్నారు. మీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. మీ చేయి పట్టుకుని నడుస్తున్నారు ప్రభువా. అందుని బట్టి మీకు స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయనా 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 ప్రభువా. మీకే వందనాలు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా. దేవా దేవా దేవా, నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయనా మరి ముఖ్యంగా ప్రభువా బిడ్డలందరికీ నాయనా కావలసిన ఆత్మీయ జీవాహారమును దయచేసి ప్రభువా, జీవజలమునిచ్చి ప్రభువా మీరు ప్రకటిస్తూ ఉండగా బిడ్డలను బలపరిచి నూతన శక్తితో, అభిషేకముతో నింపి ప్రభువా మీ సన్నిధిలో మీ సాక్షార్థంగా మహిమార్థంగా నిలవబెట్టుకోమని కోరి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తండ్రి తండ్రి, మీకే వందనాలు ప్రభువా. నాయన ఇదిగో ప్రతి వారి కన్నీటిని తొడవండి ప్రభువా. ప్రతి ఒక్కరి యొక్క హృదయ వేదన తీసివేయండి ప్రభువా. ఓ గొప్ప సంతోషం ఇవ్వండి నాయన, గొప్ప సమాధానం ఇవ్వండి అయినా, గొప్ప క్షేమం చేకూర్చండి అయినా మా ప్రభువా మా ప్రభువా మా ప్రభువా. అయా
ఇదిగో తండ్రి వారి యొక్క గవినిలో మా ప్రభా తండ్రి వారి సరిహద్దుల్లో వస్తున్న తగాదాల విషయంలో, అయా శోధనల విషయంలో, అపవాది యొక్క నాయన ఆటంకాల విషయంలో, అపవాది కలుగజేస్తున్నటువంటి తంత్రములలో నుండి నాయన బిడ్డలను ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి ప్రభా. ఏ విధమైన చేతబడి చిల్లంగితనములో వారి మీద పని చేయకుండా అయ్యా మీ శక్తితో నింపండి ప్రభా. వాటిని నజరేయుడైన యేసు నామములో బంధించండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అద్భుతములు జరిగించండి నాయన, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి నాయన. గొప్ప మేలు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. వినే ప్రతి మాట కూడా హృదయంలో పదులుపరుచుకుని మరింతగా ఆ హృదయాన్ని నాయన భద్రం చేసుకోవడానికి సహాయం దయచేయమని కోరి ప్రార్థన చేస్తున్నాను. దేవునికి వందనాలు, స్తోత్రాలు. అన్ని విధాలుగా సహాయం చేయండి. ఇదిగో నా ప్రభా నాయన, ఈ స్థలము చుట్టూ అయా మీ మహిమను ఉంచండి నాయన. మీ వెలుగుని ఇక్కడ ప్రకాశింపచేయండి నాయన. మీ ప్రభావ మహాత్మ్యముతో నింపి ప్రభా ఈ యొక్క నాయన సిలువ ధ్యాన ఆరాధన ద్వారా, ఈ సందేశం ద్వారా వచ్చే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులరా, దేవుని పిల్లలారా, దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందకుండా సాతానుడు అపవాది కొన్ని ఆటంకాలు మనకు కలగజేస్తూ ఉంటాడట. దానిని గురించి మరి వాడు కలగజేసిన ఆటంకాలను తొలగించడానికి క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఆ గొప్ప అమూల్యమైన కార్యం ఏంటో ఈరోజు మనం విందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 55వ వాక్యాన్ని సమయంలో చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం చదువుకుందాం. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ఓ మరణమా, నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? నీ ముల్లెక్కడా? ప్రియులారా, ఇక్కడ మరణాన్ని గూర్చి మాట్లాడుతూ వేర్ ఈజ్ యువర్ విక్టరీ, నీ విజయం ఎక్కడా అంటూ ఉన్నారు. అలాగే నీ ముళ్ళు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుని పిల్లలారా, అసలు ముళ్ళు అనేది భూమి మీదకి ఎప్పుడు వచ్చింది? ముళ్ళు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాయి? అసలు స్టార్టింగ్లోని ముళ్ళు ఉన్నాయా? ముళ్ళు అనేది మీకు తెలుసు, గుచ్చుకుంటే అది చేతిలో గుచ్చుకున్నా, పాదంలో గుచ్చుకున్నా, ఎక్కడ గుచ్చుకున్నా అది పెయిన్ వస్తూ ఉంటుంది, బాధని నొప్పిని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట అండి. అందుకని మరి మనం వెళుతున్న దారిలో ముళ్ళుంటే కనుక జాగ్రత్తగా చూసుకుని నడవమంటాం. ఏమాత్రం నాకు షూ ఉంది, నాకు కాళ్ళకి మరి చెప్పల్స్ ఉన్నాయి అని అన్నా కూడా కొన్ని ముళ్ళు చాలా బలంగా ఉంటాయి. ఆ షూలోంచి కూడా గుచ్చుకుని లోపలికి పాదానికి గుచ్చుకుపోతూ ఉంటాయి. చెప్పులు వేసుకున్నా సరే, కాళ్ళకు జోళ్ళు వేసుకున్నా సరే, ఆ జోళ్ళలోంచి కూడా లోపల కాళ్ళలోకి దిగుబడిపోతూ ఉంటాయి. ఇంకా అది గుచ్చుకున్న దగ్గర నుంచి కొన్ని రకాల ముళ్ళు ఉంటాయి. కొన్ని రకాల ముళ్ళు అయితే పెద్దగా బాధ రావంట. ఒక్కో రకం ముళ్ళు అయితే ఇంకా గుచ్చుకునేది ఈ రోజైనా 4-5 రోజులు పెయిన్ వస్తూనే ఉంటుందట, బాధ వస్తూనే ఉంటుందట. నిజానికి చెప్పాలంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు భూమి మీద ముళ్ళు అనేవి లేవు, ముళ్ళ తుప్పలు అనేవి ఏమాత్రం కూడా లేవు. ఎప్పుడు మానవుడు పాపం చేయడానికి ముందు ముళ్ళు లేవండి, లేవు. మరి భూమి మీదకి ముళ్ళు ఎలా వచ్చినాయి అంటే మానవుడు పాపం చేయడం వల్ల ఈ ముళ్ళు భూమి మీదకి వచ్చాయి. అప్పటిదాకా అసలు భూమి మీద ముళ్ళు అనేవి ఏమాత్రం కూడా లేవని చెప్పి ప్రభు పేరు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ముళ్ళు అనేవి శాపమును బట్టి వచ్చాయి. మనిషి చేసిన తప్పుకి దేవుడిచ్చిన శాపాన్ని బట్టి ముళ్ళు అనేవి భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లేకపోతే అసలు మనిషే గనక, మానవుడే గనక పాపం చేయకుండా ఉండుంటే అసలు ఈ భూమి మీద ఈరోజు మనం చూస్తున్న ముళ్ళు ఎక్కడ కూడా ఉండవన్నమాట అండి. ముళ్ళును చూసినప్పుడల్లా ఇది శాపము వల్ల వచ్చినవి అని మనం గ్రహించాలి. ముళ్ళు అనేవి మరి మానవుడు పాపం చేయడం వల్ల భూమి మీదకి శాపం వల్ల వచ్చినవి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో అసలు పాపము ఉండదట, వ్యాధులు ఉండవట, రాబో కాలంలో ముళ్ళు లేని ఒక కాలం ఉంటుందని అది గమనించాలని దేవుడే 1000 సంవత్సరాల కాలము
పరిపాలించేటటువంటి రీతి, అటు తర్వాత క్రొత్త ఆకాశం మరలా క్రొత్త భూమి మరి దేవుడు మరి ఇస్తారని, అందులో అసలు ముళ్ళే లేనటువంటి ప్రపంచం మరి మన కళ్ళ ముందు కనబడుతుందటండి. ముళ్ళే లేనటువంటి ఒక ప్రపంచాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ ఈ శోధనలుండవు, కొత్త ఆకాశం క్రొత్త భూమిలో శ్రమలుండవు, వ్యాధులుండవు, బాధలుండవు, ఇబ్బందులుండవు. ఏమిటి నిజమేనా? అసలు మనిషి చేసిన తప్పు వల్లే భూమి మీదకి ఆ శాపం వల్లే ఆ ముళ్ళు వచ్చాయని అంటారంటే ఎస్, ఖచ్చితంగా మానవుడు పాపం చేయడానికి ముందు భూమి మీద ముళ్ళ తుప్పలు అనేవి లేవు. కానీ మానవుడు చేసిన తప్పు వల్ల, దేవుడిచ్చిన శాపం వలన ఆ ముండ్లు అనేవి భూమి మీదకి వచ్చినట్లుగా ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందాం. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యము. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతో నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. నా పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు భూమి మీద మండ్ల తుప్పలు లేవు. ఆదాముతో అంటున్నాడు దేవుడు, నేనేమో తినద్దని చెప్పింది నీ భార్య మాట విని, నేను నీకు తినద్దని చెప్పిన మాటను పక్కన పెట్టేసి నీకు ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్షఫలాలు, తినద్దని ఆజ్ఞాపించినటువంటి వృక్షఫలాలు నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తము నేల శపించబడింది. ఆ శాపాన్ని బట్టి వచ్చినవే ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తింటావు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి మొలిపిస్తుంది? నీకు. అంటే ఎవరికి? పాపం చేసిన వాడికి. ఏంటి పాపం? దేవుడు తినద్దు అన్న ఆ ఫలాలు తినడమే పాపం. తినద్దు అంటే మానేయాలంతే, తిను అంటే తినాలంతే. తినద్దు అన్న వాటిని నువ్వు తిన్నావనుకో, అదిగో నీకు శాపం వచ్చినట్టే. అది దేవుని దృష్టిలో పాపము. ఖచ్చితంగా దానివల్ల నీకు శాపం అనేది వస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట నీవు తిందు అంటాడు. అపవాది మనిషిలో మరి సాతాను ప్రవేశపెట్టినటువంటి ముళ్ళు కొన్ని ఉన్నాయి. ఆ రోజు ఆదాం పాపం చేస్తే దేవుడు పెట్టిన ముళ్ళు వేరు, ఇప్పుడు సాతాను పెట్టే ముళ్ళు ఉన్నాయంట. ఇవి మన గుచ్చుకుని మనల్ని గాయాలు చేస్తూ ఉంటాయి. ఎటువంటివంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్తారు. అపవాది పెట్టిన ముళ్ళు ఏంటో తెలుసా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చునవి అంటాడు. ఎక్కడ? మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూస్తాము. 19, 20 వచనాల్లో చూడండి. 20వ వచనంలో రాయబడింది దురాలోచనలు. 19 అది దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదోషములు హృదయములో నుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును గాని చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తేనే ఏదో పెద్ద నేరం, పెద్ద తప్పు చేసేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు. కానీ శాస్త్రుల పరిశీలనతో చెప్తున్నాడు ఆయన, నీ శిష్యులు ఇటు చేతులు కడుక్కోకుండా తినేస్తున్నారు అంటే చేతులు కడుక్కున్నా పర్వాలేదు, కడుక్కోకపోయినా పర్వాలేదు, కానీ మనిషిలో ఉన్నటువంటి కొంత అపవిత్రత ఉంది. దాన్ని ఎవడు కడుగుతాడు? అవేంటంటే సాతాను ప్రవేశపెట్టినవి.
ఏమున్నాయి మనిషిలో అంటే దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వస్తున్నాయి. మరి దీన్ని ఎవడు గడుగుతాడు? కంపే కదా, దరిద్రమే కదా, అది నాశనమే కదా, అది శాపాన్ని తెచ్చిపెట్టేదే కదా. అపవాదు నాటేసాడండి ఆ ముళ్ళు ఏంటంటే దురాలోచన అనే ముళ్ళు. ఇది గుచ్చుకుంటుంది. ఈ లోపల ముళ్ళు ఉందంటే కాళ్ళలో ముళ్ళు ఇరిగిపోయిందండి. ముళ్ళు తీసేసాం, లాగేసాం, వచ్చేసింది అనుకున్నాం. చివర ఎక్కడో చిన్న మొక్క, చిన్న మన పాదంలో గుచ్చుకున్న చోట ఉండిపోయింది. అప్పుడు ఆ నొప్పి తగ్గుద్దా? ఇంకా ఏంటి, ముళ్ళు లాగేసినా కూడా ఇంకా నాకు పెయిన్ వస్తుంది, నల్లకపోతున్నాను, కాళ్ళంతా నొప్పి అయిపోయింది అని అనుకుంటే తర్వాత మెల్లగా పినిసి పెట్టి కుట్టు చూసుకుంటారు. ఎక్కడో లోపల చిన్న మొక్క ఉంటుంది. అది చిన్నదైనా సరే అది తీసేదాకా మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? సలుపుతూ ఉంటుంది. మరి ఈ హృదయంలో దురాలోచనలు ఉంటే అది సలుపు కదా, నొప్పి కదా, పెయిన్ కదా? ఎందుకంటే అది ముళ్ళుతో సమానం. నరహత్య కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, వేశ్యాగమనములు కానివ్వండి, దొంగతనాలు కానివ్వండి, అబద్ధ సాక్ష్యాలు కానివ్వండి, దేవదోషణ అంటే దేవుణ్ణి తిట్టడం కానివ్వండి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? హృదయంలోంచి వస్తున్నాయి. హృదయంలోంచి వస్తున్నాయి. ఇవన్నీ ముళ్ళు 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 ముళ్ళు. ఇందులో ఎవరు నాటేశారయ్యా ఈ ముళ్ళు తప్పులు? ఎక్కడి నుంచి వచ్చినాయ్యా అని అంటే ఇది అపవాది నాటాడు. మనిషి దేవుడు తినద్దన్న పండు తింటే శాపం వల్ల వచ్చినవి భూ సంబంధమైన ముళ్ళ పొదలైతే, ముళ్ళ తుప్పలైతే, మరి సాతాను తెలియకుండానే నీ హృదయంలో నాటేసి వెళ్ళిపోయాడు. ఏంటా ముండ్లు అంటే మరి మనం చదువుకున్నటువంటి దురాలోచన, నరహత్య, వ్యభిచారం, వేశ్యాగమనం, దొంగతనం, అబద్ధ సాక్ష్యాలు, దేవదోషణ, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. చూసుకోలేదా ఇప్పుడు కూడా? ఇది ఎప్పుడు పెయిన్ రావట్లేదా నీకు? సలుపు నీ హృదయంలో ఈ ముళ్ళు ఉన్నాయి కానీ పెయిన్ నీకు రావట్లా. పెయిన్ ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. ఎందుకంటే నువ్వు అక్కడ ఆ హృదయంలో ఎవరిని పెట్టావు? యేసుప్రభు వారికి చోటు ఎక్కడిచ్చావట? హృదయంలో చోటు ఇచ్చావు. ఆ హృదయంలోనే సాతాను పెట్టిన ముళ్ళు ఉన్నాయి. ఇప్పుడు నీకు గుచ్చుకుంటాయో? హృదయంలో ఉన్న యేసయ్యకి గుచ్చుకుంటాయా ముళ్ళు? అది ఎవరి చోటు? అది హృదయం అనేది ఎవరి చోటు అండి? దేవుని చోటు, యేసుక్రీస్తు ప్రభు వారు ఉండే చోటు. హృదయం అనేది తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఎందుకంటే ఈ హృదయం ఎవరిది? ఈ హృదయం ఎవరిది చెప్పండి? దేవునిది. మరి దేవుని హృదయంలో మరి ఇలాంటి ముళ్ళు పెట్టచ్చా? దురాలోచన అనే ముళ్ళు పెట్టచ్చా? అపవిత్రత అనే ముళ్ళు పెట్టచ్చా? నరహత్య అనే ముళ్ళు పెట్టచ్చా? వ్యభిచారం అనే ముళ్ళు పెట్టచ్చా? దొంగతనం అనే ముళ్ళు పెట్టచ్చా? అబద్ధ సాక్ష్యం అనే ముళ్ళు పెట్టచ్చా? దేవదోషణ అనే ముళ్ళు పెట్టచ్చా? ఇప్పుడు నొప్పి మనకెందుకు వస్తుందండి? మనకేం రావట్లే. లోపల ఇంకొక ఆయన ఉన్నాడు ఆ హృదయంలో. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయనకి పెయిన్ వచ్చేస్తుంది. మనుషుల్ని ఎందుకు చేశానా, భూమి మీద మనుషుల్ని నేను ఎందుకు చేశానా అని చెప్పి యెహోవా తన హృదయంలో సంతాపము, నొప్పి నొప్పి. అబ్బా, గుండెల్లో నాకు నొప్పి వచ్చేస్తుంది, మనసు ఏం బాగాలేదు, నాకు మనసు ఏం బాగాలేదు, చాలా పెయిన్ వస్తుందండి, బాధగా ఉందండి. ఏదో నిన్ను గుచ్చుకోకూడదు గుచ్చుకుంటుంది, గుచ్చుకుంటుంది, గుచ్చుకుంటుంది. అది నీలో ఉంది కాబట్టి అది గుచ్చుకుంటుంది. అది గుచ్చుకుంది కాబట్టి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా బాధపడిపోతున్నావు. తిండి తినబుద్ధి ఇట్లా, నిద్రపోబుద్ధి ఇట్లా, ఏ పని చేయబుద్ధి ఇట్లా. ప్రియులారా, దేవుని పిల్లల కారణం ఏంటంటే నా మనసు ఏమీ బాగలేదు, నా హృదయం ఏం బాగలేదు. ఎందుకు బాగలేదు? అక్కడ పెయిన్ రావడానికి కారణం ఏంటంటే సాతానుడు ఎన్ని ముళ్ళు నాటచ్చో అన్నీ నాటేశాడంటే ఎక్కడ? నీ హృదయంలో. నీ హృదయంలో నాటేశాడు. కాబట్టి మరి ఇవి చేతులు కడుక్కోకపోయిన అపవిత్రత ఏమీ రాదు, కానీ హృదయంలో ఈ ముళ్ళు ఉంటే మాత్రం ఇది భయంకరమైన అపవిత్రత అంటున్నాడు దేవుడు. మరి ఇదే మనిషిని అపవిత్రపరుస్తుంది. చేతులు కడుక్కోకపోవడం వల్ల మనిషి అపవిత్రం కాడు. చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం వల్ల కాస్త మురికి ఏమన్నా నోట్లోకి వెళ్తుందేమో, కడుపులోకి వెళ్తుందేమో చేతుల్లో ఉన్న మురికి. కానీ ఆల్రెడీ లోపల మురికి 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 పడిపోయి ఉంది. ఏంటది? నీ హృదయం. నీ హృదయం మురికి పట్టిపోయి ఉంది, కంపు కొడుతుంది. అది గుచ్చుకుంటుంది, అది గుచ్చుకుంటుంది. పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది, పెయిన్ వస్తుంది.
చాలా నొప్పి వస్తుందండి. నా మనసు ఏం బాగాలేదు, నా హృదయం ఏం బాగాలేదు అని చెప్పి మనం వేదన చెందుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, దయచేసి మనం గమనించాలి. ఇక్కడ ఈరోజు దేవుడు ముళ్ళెందుకు పెట్టాడయ్యా అంటే దేవుని మాట వినకపోవడం వల్ల, శాపం వల్ల. అంతకుముందు దేవుడు మరి ముళ్ళు పెట్టాలి, ముళ్ళ పొదలు పెట్టాలి, మనిషికి కష్టాలు కలిగించాలి, మనిషి ఫ్రీగా తినేయకూడదు భోజనం అని అంతకుముందు ఏమన్నా అనుకున్నారా? మీకు తెలుసా, భూమి మీద ముళ్ళు లేనటువంటి ఒక కాలం మరి జరిగిందని తెలుసా మీకు? ముళ్ళు లేనటువంటి, ముండ్ల తుప్పలు లేని, గచ్చ పొదలు లేనటువంటి ఒక భూమి మరి కొంతకాలం ఉందని మీకు తెలుసా? పిల్లల దేవుని పిల్లరా, ఎప్పుడూ కూడా ఉండును, కాకపోతే మనం తెచ్చుకున్నదే. ఈ ముళ్ళు మన వల్లే వచ్చినాయి. మనం చేసిన స్వయం కృతాపరాధం వల్ల, దేవుని మాట వినకపోవడం వల్ల ఆ ముళ్ళు, ఆదాము అవ్వలు వినకపోవడం వల్ల ఆ ముళ్ళు వస్తే, ఈరోజు దేవుని మాట వినకపోవడం వల్ల మన హృదయంలో సాతానుడు ఇలాంటి భయంకరమైన ముళ్ళు ఎన్నో పెట్టేస్తున్నాడు. ముళ్ళు పెడుతున్నాడు, అలాగే ముడులు పెడుతున్నాడు. ఒకరికొకరికి లేనిపోని గొడవలు పెడుతున్నాడు. ముడులు ఏమండి, మీకు అర్థమైందా? ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఏ వరకు నమాయికుల్లాగా ఉండి నీ దగ్గర మాట్లాడి మాట నీ దగ్గర మాట్లాడి, నీ శత్రువు దగ్గర మాట్లాడి మాట నీ శత్రువు దగ్గర మాట్లాడి నీకు వాళ్ళకి గొడవ పెట్టేస్తారు. దాన్ని ముడి పెట్టడం అంటారు. భలేగా ముడెట్టేశాడు రా, లేనిపోని గొడవ తీసుకొచ్చి పడేశాడు. నేను ఏదో సరదాగా అన్నాను, మామూలుగా అన్నాను, చెప్పడు కదా అనుకున్నాను. నేను అన్న మాటలన్నీ పట్టుకెళ్ళి నా విరోధికి చెప్పేశాడు. ఇప్పుడు వాడు కత్తి తీసుకుని వస్తున్నాడు నా మీదకి. వీడు ముడెట్టేసి ఏ వెరగని అమాయకుల్లాగా వెళ్ళిపోయి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఇంకా తిట్టుకోవట్లేదేటి, వీళ్ళు ఇంకా కొట్టుకోవట్లేదేటి, వీళ్ళు ఇంకా తన్నుకోవడం లేదేటి, వీళ్ళు ఇంకా చావట్లేదేటి అని. కారణం ఏంటి? మనం సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు. వాడిలో ప్రవేశించి సాతాను మరి మనకి లేనిపోని ముళ్ళు పెట్టేస్తున్నాడు. అలనాడు ఆదాముకి అవ్వకి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బంధాన్ని పాడు చేయడానికి వాడు ఇలాంటి ముళ్ళు పెట్టాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఏదైనా
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లలారా, మనం గమనించాలి, మానవుడు అలనాడు ఆదాము అవ్వ దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత కూడా తినద్దు అన్న పళ్ళు తినడం వల్ల మరి వారి నిమిత్తం నేల శపించబడి ఈ ముళ్ళ తుప్పలు వచ్చాయి. ఈరోజు సాతానుడు మరి మన హృదయంలో ఈ ముళ్ళు నాటి, ఈ యొక్క దురాలోచనలనే ముళ్ళు నాటి, నరహత్యలనే ముళ్ళు నాటి, వ్యభిచారం అనే ముళ్ళు నాటి, దొంగతనం అనే ముళ్ళు నాటి, పిల్లరా, దేవుని పిల్లలరా, అబద్ధ సాక్ష్యాలు అనేటటువంటి ముళ్ళు 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 ఈ ముళ్ళు మరి ఎందుకు ఈ విధంగా ఈ ముళ్ళు వస్తున్నాయి అంటే, సాతానుడు మనల్ని బాధ పెట్టాలి. అందుకనే మనం గమనించి చూస్తే వీటి వల్ల మనకు కలిగే పెయిన్స్, ఆ నొప్పి, ఆ బాధ చాలా భయంకరమైంది. చాలా బాధ అనుభవిస్తున్నాం, చాలా శోధనలు అనుభవిస్తున్నాం, చాలా శ్రమలు అనుభవిస్తున్నాం. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. యోసేపు తన అన్నల దగ్గరకు వెళుతూ ఉంటే అన్నలు యోసేపును చంపాలి అనే దురాలోచన చేశారు, దుష్టమైనటువంటి ఆలోచన చేశారు. పిల్లలు, దేవుని పిల్లరా, అన్నగారులు అందరూ యవనస్తులే కదా, యవనస్తులే తమ సొంత తమ్ముడి విషయంలోనే దురాలోచన, అంటే వాళ్ళ హృదయంలో ఏ ముళ్ళు ఉన్నాయి? దురాలోచన అనే ముళ్ళు. నరహత్య చేయాలి, చంపేయాలి అనేటటువంటి ముళ్ళు, అసూయ అనేటటువంటి ముళ్ళు. ఆ ముళ్ళు వాళ్ళ లోపల ఉండి క్రియ చేస్తూ ఉన్నాయి. అందుకనే పిల్లరా, దేవుని పిల్లరా, ఆ ముళ్ళు వల్లనే మరి తమ తమ్ముడిని చంపేసుకోవాలి అనే పగ, ప్రతీకారం, భయంకరమైనటువంటి దురాలోచన వాళ్ళలో కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, యవనస్తులు మరి ఆయుష్కాలం తగ్గిపోతుంది. యవనస్తులు గట్ట ఆయుష్కాలం తగ్గిపోతుందంట. ఎక్కువ కాలం బ్రతకాల్సిన పిల్లలు ఆయుష్ తగ్గిపోయి మరి తొందరగా చనిపోతున్నారంట. అందుకు కారణం ఏంటో తెలుసా? ప్రియులారా, దేవుని పిల్లలారా, గంటల తరబడి ఈరోజు మరి ఆ యొక్క మొబైల్ ఫోన్స్ తోటే గంటల తరబడి గడుపుతూ ఉన్నారు, టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. పగలు రాత్రి తేడా లేకుండా మొబైల్ ఫోన్లు బంధించబడిపోయారు వీళ్ళు. ఆ మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మరి రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంట అయినా వీళ్ళే దేంతో ఉంటున్నారంటే మొబైల్ ఫోన్ తోటే ఉంటున్నారు. అందుకు కారణం, పోనొక ఆ మొబైల్ ఫోన్ ఏమైనా మంచిగా ఉపయోగించుకుంటున్నారా అంటే దాన్ని చెడుకి ఎక్కువ ఉపయోగించుకుంటూ ఉన్నారు. దీనివల్ల జాగ్రత్త, నీ ఆయుష్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఆరోగ్యవంతుడైన ఒక మనిషి అట కనీసం మరి 7 hours పడుకోవాలట. నిద్ర ఎన్ని గంటలు పడుకోవాలి? తక్కువ అనుకుంటే 7 hours పడుకోవాలట. కానీ ఈరోజు ఎన్ని గంటలు పడుకుంటున్నారు చెప్పండి? ఎన్ని గంటలు పడుకుంటున్నారు? అసలు నిద్ర ఉంటుందా? మనిషికి నిద్ర ఉంటుందా? దేంతో కూర్చుంటాం? పోనీ ఏమన్నా నిజంగా కష్టపడి ఏమన్నా పని చేస్తున్నామా నిద్రపోకుండా అంటే లేదు. టైం వృధాగా గడిపేస్తున్నాం. మొబైల్ ఫోన్తో చాటింగ్ చేస్తా, లేకపోతే అందులో సోషల్ మీడియాలో అనవసరమైన రీల్స్, వీడియోలు అవి ఇవి చూస్తూ ఊరికనే టైం అంతా పాడు చేసుకొని, నిద్ర పాడు చేసుకొని, ఆరోగ్యం పాడు చేసుకొని, పిల్లరా, దేవుని పిల్లరా, మనం ఆయుష్ను కోల్పోయేటటువంటి పరిస్థితికి మనం వచ్చేస్తున్నామని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులరా, దేవుని పిల్లలారా, ప్రభు చెప్తున్నారు, హెచ్చరిస్తున్నారు, కానీ మనమే లోబడ్డం లేదు. ఈరోజు ఇలాంటి ముళ్ళు నీలో ఎన్నున్నాయి? ఎప్పుడైనా ఆలోచించావా? సాతాను ముడులు రెండు పెడుతున్నాడు. ముళ్ళు పెడుతున్నాడు పెయిన్ రావడానికి, విడిపోవడానికి, గొడవలు పెట్టేసుకోవడానికి ముడులు లేనిపోనివన్నీ పెడతా ఉన్నాడనమాట. వీడు ఉచ్చులో, వీడు మాయలో మనం పడిపోకూడదు. అందుకని ఆ ముళ్ళ నుంచి మానవుడు పాపం చేయటం వల్ల, ఎందుకంటే ఏదేం తోటలో ఉన్న ఆదాము అవ్వ
దేవుడికి మధ్యలో ఉన్న స్నేహాన్ని చెడగొట్టేసి వాళ్ళకు కూడా లేనిపోని ముడి పెట్టేశాడు. దేవుడికి వాళ్ళ మీద కోపం వచ్చేలా చేశాడు. వాళ్ళ చేత తప్పు చేయించి దేవుడికి ఆయన మీద వాళ్ళ మీద కోపం వచ్చేలా చేశాడు. అది సక్సెస్ అయ్యాడు వాడు. లేనిపోని ముళ్ళు పెట్టి మనిషిని ఎవరికి దూరం చేశాడు? దేవునికి దూరం చేశాడు. పైపెచ్చు సుఖంగా పెద్ద కష్టపడక్కలు లేకుండా ఆహారం సంపాదించుకునేటటువంటి పరిస్థితుల నుంచి ముఖం చెమటూర్చి కష్టపడి 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 నేలను దున్ని ఆ ముళ్ళ తొప్పలు పీకి గచ్చపొదలు లాగి నేలంతా శుభ్రం చేసి పంటలు పండిస్తేనే కానీ ముఖం పుచ్చమట కారిస్తేనే కానీ పంటలు పండని పరిస్థితి, భోజనం చేయని పరిస్థితి. నా ప్రియ తల్లి చెల్లి ప్రేమైన నా తమ్ముడు దయచేసి గమనించు. ఈ రాత్రి మనకు అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఇవాళ పొలంలో దిగిన ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, చెరువులో దిగిన ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కాలువలో దిగిన ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఈ మధ్యన ముళ్ళుకు బదులు సీసా పెంకులు గుచ్చుకుంటున్నాయంట. అవి కూడా ముళ్ళులాగే తయారయ్యాయి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తాగేసి ఆ తాగేసినటువంటి సీసాలు మరి రోడ్డు పక్కన పాడేయటం, ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టేయడం, మరి పంట పొలాలకు వెళ్ళేటటువంటి చేలల్లో విసిరేయడం, ఆ యొక్క కాలువల్లోకి విసిరేయటం. అవి అందులో మరి పడిన తర్వాత అవి పగిలిపోయి ఆ చేలు శుభ్రం మరి చేను పని చేసుకుందాం చేలోకి దిగితే మరి ఆ గాజు పెంకులు ఆ సీసా పెంకులు గుచ్చుకుపోయి తెగిపోయి మరి విపరీతంగా రక్తం పోతూ ఎంతమంది గాయాల పాలవుతున్నారో తెలుసా? చెరువుల్లో పాడేస్తున్నారు, దానివల్ల ఎంత ప్రమాదం. కాలువల్లో పాడేస్తున్నారు, దానివల్ల ఎంత ప్రమాదం. ఇవాళ అవి కూడా ముళ్ళే. ఎవరు పెట్టిన ముళ్ళవి? సాతాను పెట్టినటువంటి ముళ్ళు 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 ముళ్ళు. నా ప్రియ సహోదరులారా, దేవుని పిల్లలారా, ఈరోజు మనం గమనించాలి. ఈ హృదయంలో ఈ దురాలోచనలు వీటి వల్ల మానవుడు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నాడంట? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడంట. ఎహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనం చూడండి. ఎహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, అయితే నేను నీతో మాట్లాడి నీ నోరు తెరచదను, వారు తిరుగుబాటు చేయవారు గనుక నీవు వారి యొద్దకు పోయి వినువాడు వినుగాక, విననొల్లని వాడు విననొల్లక ఉండునుగాక అని ప్రభువగు యెహోవా సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పవలను. వినేవాడు వినండి, విననివాడు వినకుండునుగాక అని నేనేం మాట చెప్పమంటే తెలిసి చెప్పేమంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లలారా, మరి వాళ్ళు ఏమనుకుంటే అనుకుంటారు. వినేవాడు వింటాడు, విననివాడు మానేస్తాడు. మానేసినా కానీ ఏది జరిగితే అదే జరుగుద్ది. నేను చెప్పమన్న మాటలు మాత్రం వాళ్ళతో చెప్పమంటున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలారా, అంగీకరింపకుండా చాలా దారుణమైన మాటలు. ఈరోజు దేవుని మాటలు అంగీకరిస్తున్నామా? లేదు. ఏదైనా తోటలో ఆదామవ్వ ఎలా అయితే దేవుని మాట పెడచెవిని పెట్టారో, లేనిపోని శాపపు ముళ్ళను తెచ్చుకున్నారో, ఈరోజు మనం కూడా దేవుని మాట వినకుండా లక్ష్య పెట్టకుండా మనం కూడా శాపపు ముళ్ళను అపవాదు పెట్టిన ముళ్ళను తెచ్చుకొని మన జీవితాలు మనం నాశనం చేసేసుకుంటా ఉన్నాము. అందుకని వినండి, వినకపోండి. ప్రభు ఈ రాత్రి మనల్ని ఏం చేస్తున్నారు? ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులరా, ఇలాగా ఎంత హెచ్చరించినా కూడా జనులు తిరుగుబాటు చేసి దేవుని సన్నిధిలో నుంచి, దేవుని మార్గంలో నుంచి వారు తొలగిపోతున్నారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలో ప్రియులరా, ఈ 5వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయుచు మనస్సు గలవారు వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. ఎక్కడి నుంచి తొలగిపోతున్నారు? దేవుని మాటల్లో నుంచి తొలగిపోతున్నారు, దేవుని ఆజ్ఞల్లో నుంచి తొలగిపోతున్నారు, దేవుని కట్టడలో నుంచి తొలగిపోతా ఉన్నారు. కాబట్టి ప్రియులరా, దేవుని పిల్లరా, వీళ్ళందరూ కూడా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, నాతో ఎందుకు వాదిస్తున్నారు అని యెహోవా అడుగుతున్నాడు అంటాడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనంలో, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము
29వ వచనంలో చెప్తున్నాడు చూడండి, మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. పైపెచ్చు చెయ్యాల్సిన తప్పులన్నీ చేసేసి నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకెందుకు తినద్దన్నది మానేయచ్చు కదా, మానుతున్నావా? తాగద్దన్నది మానుతున్నావా? చెయ్యొద్దన్న పనులు చేయటం మానుతున్నావా? ఇవి మాత్రం ఏమీ మానవు. తినద్దన్న తింటావు, తాగద్దన్న తాగుతావు, చెయ్యొద్దన్న ప్రతి పాపిష్టి పన్ను చేస్తావు. చేసిన తర్వాత ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నావంట? దేవుని మీద. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు నాతో ఎందుకు వాదిస్తున్నారని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. కారణం, ఎవరితో వాదిస్తున్నాం మనం? దేవుడితో వాదిస్తున్నాం. ఎందుకు చేసావు నన్ను ఇలాగా, నాకెందుకు ఈ కష్టాలు పెట్టావు, నాకెందుకు ఈ బాధలు పెట్టావు? నీకు తెలీదా? మంచేదో చెడేదో నీకు తెలీదా? దేవుడు నీకు బోధించడం లేదా? దేవుడు బోధించినన్ను వింటున్నావా? ఆదామావులకి ఎంత బాగా చెప్పాడండి. విన్నారా? కావాలని వద్దు అని చెప్పిన పని, చెయ్యొద్దు అని చెప్పిన పని, తినొద్దు అని చెప్పిన పని నువ్వు తిని చేసి ఆ రోజున ఆదామావులు కష్టాలు తెచ్చుకుంటే, ఈరోజు వాక్యం విన్నా కూడా హృదయాన్ని కఠినం చేసుకుని అపవాదికి చోటిచ్చి దేవుడు చెయ్యొద్దనే పనులు చేసి ఈరోజు మనం కూడా భయంకరమైన శోధనలు, భయంకరమైన శ్రమలు, భయంకరమైన కష్టాలు తెచ్చుకోవడమే కాకుండా నన్ను ఇలా ఎందుకు చేసావని దేవుని అడుగుతున్నాను. పైపెచ్చు దేవుని మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా పౌలుగా మారడానికి ముందు తిరుగుబాటు చేసిన వ్యక్తే. ఎవరి మీద? దేవుని మీద. యేసుక్రీస్తు ప్రభు వారి మీద తిరుగుబాటు చేయలేదా? అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో అక్కడ వ్రాయబడింది చూడండి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. పత్రికలు అంటే లెటర్స్ ఇమ్మని చెప్పేసి, ఆర్డర్స్ ఇమ్మని చెప్పేసి మరి వాళ్ళని అడిగి తీసుకున్నాడట. ఎందుకని? తిరుగుబాటు చేస్తున్నాడు క్రిస్టియానిటీ మీద, యేసు ప్రభు వారి మీద. మరి సౌలు కంకణం కట్టుకుని తిరుగుబాటు చేస్తున్నాడు. వీళ్ళందరినీ నాశనం చేయాలి, వీళ్ళందరినీ జైల్లో పెట్టించాలి, వీళ్ళందరినీ చంపించేయాలి అని. అతడు అలా వెళ్తున్నప్పుడే పురుషులేంటి, స్త్రీలేటి, పిల్లలేటి అందరినీ బంధించేసి తీసుకొచ్చేయాలనే ఆలోచన. ఎంత భయంకరమైన తిరుగుబాటుది. అలాంటి వాడు అలాగా ఆ పత్రికలు తీసుకుని వెళుతూ ఉన్నప్పుడే దమస్కు మార్గంలో ప్రభువు ఆయనతో మాట్లాడాడు, సౌలుతో మాట్లాడి పౌలుగా మార్చేశాడు. అక్కడ ఏమని మాట్లాడాడంటే ప్రభువారు మరి 3వ వచనం నుంచి చదువుతుంటే, అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయన నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి వినండి, మీలో ఎవరైనా దేవుని మీద ఒకవేళ తిరుగుబాటు చేస్తున్నారేమో, తిరుగుబాటు అనే ముళ్ళు మీలో ఉందేమో, బైబిల్ అనే అర్థంలో నీ ఆత్మీయ జీవితాన్ని చూసుకుంటే నీలో ఎన్ని రకాల ముళ్ళున్నాయో అవన్నీ నీకు కనిపిస్తాయి. చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటున్నారు. ఒకవేళ నువ్వు కూడా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నావేమో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పిల్లరా, దేవుని పిల్లరా, ఈ రోజుల్లో యవనస్తులు కూడా తల్లిదండ్రుల మాటలను కూడా అపార్థం చేసుకుంటున్నాడు. తల్లి తండ్రి చెప్పే మాటలను అపార్థం చేసుకుని తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నారు చాలామంది యవనస్తులు. తల్లిని అడుగుతున్నారు, నువ్వేం చేశావు, నాకేం చేసావు అని అడుగుతున్నారు. తల్లిని తండ్రిని కూడా అడుగుతున్నారు, నాకేం చేసావు. మరి నిజంగా తల్లి నీ కోసం ఎన్నో నొప్పులు పడి ఎన్నో బాధలు అనుభవించి నిన్ను కన్నది కదా, అది చాలదా నీకు? ఏం చేసావని అడుగుతున్నావు? ప్రియ సహోదరులు సహోదరులు, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, ప్రేమ లేదు అంటున్నారు. ఈ రోజున అమ్మాయిలైతే ఈ మాట ఎక్కువగా మాట్లాడుతున్నారట, మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు అని.
ఎందుకు నువ్వు నన్ను బయటికి వెళ్ళొద్దమ్మా, వీధుల్లో తిరగద్దమ్మా, అస్తమాను షాపింగ్లకు వెళ్ళొద్దమ్మా, ఫ్రెండ్స్లకు వెళ్ళకమ్మా అని, రోజులు బాగాలేదమ్మా అని చెప్తుంటే అర్థం కావట్లేదు. మీ మీద నమ్మకం లేక కాదు, కానీ బయట పరిస్థితుల మీద నమ్మకం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లల మీద నమ్మకం లేక కదండి, బయట పరిస్థితులు బాగలేదు. బయట పరిస్థితులు బాగాలేనప్పుడు నువ్వెంత నమ్మకంగా ఉంటే ప్రయోజనం ఏముంది? సాతాను ఏదో విధంగా నిన్ను గలుపులు పెట్టి సులువుగా నిన్ను ఎక్కడ చిక్కుల్లో పడేస్తుందని భయంతో తల్లి తండ్రి జాగ్రత్తలు చెప్పి ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, ఇంట్లోనే ఉండమ్మా అని చెప్పి తల్లి తండ్రి రోజున నీకు చెప్తున్నారు అంటే దాని అర్థం నీ మీద ప్రేమ లేక కాదు, పరిస్థితుల మీద నమ్మకం లేదు. ఎవరిలో ఏ ముళ్ళు ఉంటుందో తెలుస్తుందా? ఈరోజు 60 ఏళ్ల ముసలోడు 6 ఏళ్ల పసిపాపను పాడు చేశాడట. వినడం లేదా మనం వార్తల్లో? ఎవరిలో ఏ ముళ్ళు ఉందో మనకేమన్నా తెలుసా? తల్లిదండ్రులకు మీరంటే ఇష్టం లేక కాదు. ఆ మాటలు మీకు చెప్పేది కేవలం మీకు వారు జాగ్రత్తలు మాత్రమే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకా గ్రంథములు అంటాడు 7వ అధ్యాయం 4వ వచనంలో, మీకా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనంలో, వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటేను ముండ్లుగా నుందురు. నీ కాపర్ల దినము నీవు శిక్ష నందు దినము వచ్చుచున్నది, ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం బయట మంచోడు అనుకునేవాడు ఎలా ఉన్నాడంట? ముండ్ల చెట్టు వంటి వాడట. వారిలో యథార్థవంతులని మనం చెప్పుకునే వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? ముండ్ల కంచె కంటేను ముండ్లుగా ఉందురు. మనం మంచోళ్ళు అనుకున్న వాళ్ళు, యథార్థవంతులు అనుకున్న వాళ్ళు, వాళ్ళలో ఇలాంటి ముళ్ళున్నాయని చెప్పి ఎవరు చెప్తున్నారు? దేవదేవుడు చెప్తా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరులు, అందుకని అలాంటి ముళ్ళన్నిటిని విరిచేయటానికే యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు ఈ ముళ్ళనేవి ఏదేను తోటలో ప్రారంభమయ్యాయి. కలువరి సిలువలో ఆ ముళ్ళు విరవబడ్డాయి. కలువరి సిలువలో క్రీస్తు మరణము ద్వారా, క్రీస్తు తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని చిందించడం ద్వారా, ఇవాళ మనం అనుకున్న ఆదాము మొదలుకొని నీ వరకు ఉన్న ఇలాంటి ముళ్ళన్నీ కూడా, రకరకాల ముళ్ళన్నీ కూడా ఆ యొక్క కలువరి సిలువలో విరువబడ్డాయట. అందుకని యేసు ప్రభువారు అడుగుతున్నారు, మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే చాలా మంది పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారు కాబట్టి అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు. 3వ అధ్యాయం 5వ వచనం, 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు. ఇలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. కొంతమంది పైకి భక్తిగా ఉంటారు కానీ లోపల భక్తి ఉండదు. పైకి మంచివారుగా కనబడతారు కానీ వారిలో మంచి ఉండదు. పైకి విశ్వాసం ఉన్నట్టు ఉంటారు కానీ లోపల డొల్ల ఏముండదు? విశ్వాసము ఉండదు. కొంతమంది స్త్రీలు మరి భర్త చనిపోయిన వారు వచ్చి తమ బాధ చెప్పుకుంటూ ఉంటారు. భర్త చనిపోయిన వారు తమ బాధ చెప్పుకొని ఏడుస్తూ ఉంటారు. భర్త చనిపోయిన వారు 20 రోజులకే ఆమె బంధువు ఒక ఆయన ఫోన్ చేసి, నీ భర్త చనిపోయాడు కదా, నువ్వు ఎలా ఉంటున్నావు, మరి నీకు నేను తోడుగా ఉంటాను అన్నాడంట. ఎంత దారుణం పిల్లలు, దేవుని పిల్లరా. మరి ఆయన ఫోన్ చేసి ముందు మంచిగా మాట్లాడాడంట. ఏమని మాట్లాడాడు? ఒక అన్నలా మాట్లాడాడంట, ఒక తమ్ముళ్ళలా మాట్లాడాడంట, ఒక తండ్రిలా మాట్లాడాడంట. తీరా చూస్తే నాకు అన్న దొరికాడు కదా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత అన్నాడట, మరి నేను నీకు ఈ విధంగా కాదు, నీకు భర్త లేడు కదా, ఆ విధంగా తోడుగా ఉంటాను అన్నాడట. ఎంత దారుణం! పైకి భక్తి కలిగి ఉన్నవాడిగా మంచోళ్ళ ఉన్నాడు కానీ లోపల ఎలా ఉన్నాడు? దుర్మార్గంగా ఉన్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, చాలా పాపిష్టి ఆలోచనలతో ఉన్నాడు. నా ప్రియ తల్లి చెల్లి, ప్రియమైన అన్న తమ్ముడు, అందుకని ఇలాంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇలాంటి మనస్సు ఒకవేళ మనలో ఉంటే మనం మారాలి. మన మనస్సును మార్చుకోవాలి, మన ఆలోచనలు మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి.
తలంపులు మార్చుకోవాలి. ఇదిగో మరి ఈ లోకమంతటా కూడా, నీ హృదయం అంతటా కూడా ఆ ముండ్ల తుప్పలు బలిసిపోయాయి, దోలగొండి చెట్లు కప్పి ఉన్నాయి, దాని రాతి కూడా పడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో మరి ఆ ముళ్ళును విరవగలిగేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడ విరిచేశారట? కలువరి సిలువలు విరిచేసి ఆయన అంటున్నారు, మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులు సహోదరులు, దయచేసి రాత్రి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నీలో ఆ ముళ్ళు ఉన్నాయేమో, ఆ ముళ్ళు విరవబడ్డాయా లేదా, ఆ ముళ్ళ నుంచి నువ్వు తప్పించబడ్డావా లేదా, రక్షించబడ్డావా లేదా? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఆ ముళ్ళు విరవగలిగిన యేసును ఆశ్రయిస్తే, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడిస్తే, ఆదాము మొదలుకొని నేటి వరకు ఉన్న రకరకాలైన ముళ్ళు 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 శాపం వల్ల వచ్చిన ముళ్ళు, పాపం వల్ల వచ్చిన ముళ్ళు, ఆ పాపపు ముళ్ళును ఆయన ఎక్కడ విరిచేస్తారట? కలువరి సిలువలో విరిచేశారట. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ ముళ్ళది? పాపపు ముళ్ళు 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 ముళ్ళు, భయంకరమైన ముళ్ళు. ఇది నిన్ను బాధ పెట్టేదే కానీ నీకు సంతోషాన్ని ఇచ్చేది కాదు. పాపమనే ముళ్ళు గుచ్చుకుందా, ఆ జీవితాంతం నీకు సలుపే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుట ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏ ముళ్ళు అంటది? పాపపు ముళ్ళు. ఏ డాగు అది? పాపపు డాగు. ఒకవేళ నీలో ఉందేమో నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, మొట్టమొదట మనం చదువుకున్నట్టుగా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చారు తెలుసా? మరి పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో అంటారు. పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనంలో చెప్తారు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇక్కడ స్త్రీలలో ప్రియురాలు అంటే ఎవరంటే దేవుని సంఘం. దేవుని సంఘం ఎలా ఉందంట? సంఘము చుట్టూ ఎలా ఉన్నాయంట? చుట్టూ కూడా బలురక్కసి చెట్లు. బలురక్కసి చెట్లు అంటే అన్ని ముళ్ళు చెట్లే. రక్కసి చెట్లు అంటే ఆ ముళ్ళు గీస్తాయి, రాకాసి ముళ్ళు అనమాట అండి, భయంకరమైన రాకాసి ముళ్ళు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని సంఘం ఎలా ఉందంటే వల్లి పద్మము. ఆ పువ్వు ఎంత సున్నితంగా, సుకుమారంగా, చూడముచ్చటగా, అందంగా, సౌందర్యంగా ఉంటుందో, చుట్టూ చూస్తే మాత్రం అన్నీ ఏంటంటే ముళ్ళే. ఈరోజు సంఘంలో నీవు నేను కూడా ఆ వల్లి పద్మంలాగా ఉండాలి. మరి సంఘం వెలుపల బయటంతా కూడా ఎలా ఉందట? మరి బలురక్కసి చెట్లే ఉన్నాయంటే ఇటు చూసినా నా ప్రియురాలు కనబడుతుందంటే సంఘము అంత చక్కగా ఉండాలి, ముళ్ళతో ఉండకూడదు. చుట్టూ ముళ్ళు ఉంటూ ఉన్నాయి, నువ్వు పట్టించుకోకు, నువ్వు మాత్రం ఒక వల్లి పద్మంలా ఉండాలని చెప్పి ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు నీలో అపవాది ఏదైనా ముళ్ళు పెడితే ఆ ముళ్ళన్నీ కూడా ఈరోజు యేసు నామములో విరిచివేయబడునుగాక. ఆ ముళ్ళన్నీ యేసు నామములో తీసివేయబడునుగాక. ఆ ముళ్ళు ఎప్పుడైతే తీసివేయబడ్డాయో శాపంగా పోయి నువ్వు ఆశీర్వదించబడతావు. ఆ ముళ్ళు ఎప్పుడైతే విరవబడిందో శాపంగా పోయి నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు అని చెప్పి ప్రభు పేరిట నేను తెలియజేస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో నీ కొరకు తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ధారపోసి నీలో నీ పాపము ముళ్ళన్నిటినీ కూడా ఆయన విరిచివేశాడు. ఆమేన్. నమ్మిన వారి దగ్గరగా చెప్పండి, కూడా దేవుని నామానికి మహిమ చెల్లిద్దాము. నాయన ఆ శిలువ మరణము ద్వారా, తన ప్రాణాన్ని పెట్టడము ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా నీలో ఉన్నటువంటి పాపపు ముళ్ళన్నిటినీ కూడా, సమస్తమైన బలు రక్కసి చెట్లను, ఆ ముళ్ళను యేసుక్రీస్తు ప్రభువారు విరిచివేశారు. నా ప్రీతాల్లి చెల్లి, ప్రేమైన నా తమ్ముడు, దయచేసి గమనించాలి. ఒకవేళ ఇంకా నీలో ఆ ముళ్ళు ఉన్నట్లయితే అవి ఈ రాత్రి విరవబడాలి. ప్రభువా, నేను పాపిని ప్రభువా, నాలో పాపమనే ముళ్ళున్నాయి నాయన, వాటిని విరిచివేయండి ప్రభువా. నువ్వు మాత్రమే తీయగలవు, నువ్వు మాత్రమే చేయగలవు, నీకు మాత్రమే ఇది సాధ్యం ప్రభువా అని చెప్పిన ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటే ఆ ముళ్ళను విరిచేసి, అడ్డుగా ఉన్న ముళ్ళనన్నిటిని తీసేసి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు.
ఈ ముళ్ళు నీలో ఉన్నంతసేపు నువ్వు ఆశీర్వదించబడలేవు. ఈ యొక్క దురాలోచన అనే ముళ్ళు, అసూయ అనే ముళ్ళు, ద్వేషం అనే ముళ్ళు, ఈ భయంకరమైన దేవునికి విరుద్ధమనేటటువంటి జీవన విధానం అనేటువంటి ముళ్ళు నీలో ఉన్నంతసేపు నువ్వు దీవించబడలేవు, ఆశీర్వదించబడలేవు. ఏ రోజైతే, ఎందుకంటే ముఖపు చెమట నువ్వు కారుస్తావు, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వస్తాయి. నువ్వు కష్టపడితేనే కానీ నీకు భోజనం రాదు, నీకు దీవెన రాదు, నీకు ఆశీర్వాదం రాదని చెప్పి దేవుడు ముందుగానే ఆయన పొందుకున్న శాపాన్ని గురించి మాట్లాడాడు. ఈరోజు నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, నువ్వు కూడా శాపంలో ఉన్నావేమో, అందుకని దీవెనలు పొందుకోలేకపోతున్నావేమో, నీ జీవితం ముండ్లు 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 ముండ్లుగా ఉందేమో. నా ప్రియ తల్లి, చెల్లి, ప్రియమైన నా తమ్ముడు, ఈ రాత్రి హృదయపూర్వకంగా ప్రభా ఈ ముళ్ళను తీసే ప్రభా, నీ ముళ్ళను తీసే ప్రభా అని చెప్పి నువ్వు అడిగితే, నీ పాపములను ఒప్పుకోగలిగితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి ఆ ముళ్ళన్నింటినీ విరిచేసి నీకు ఒక గొప్ప జీవితాన్ని, గొప్ప ఆశీర్వాదకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రభునికి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ప్రీతల్లి, చెల్లి, ఈ రాత్రి మోకరించి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో, అయ్యా నిజమే ప్రభువా, నాలో ఆ ముళ్ళున్నాయ్యా అని హృదయపూర్వకంగా ఒప్పుకొని, అయ్యా ముళ్ళను విరిచేయండి ప్రభా, నా జీవితాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అని చెప్పి ప్రార్థన చేద్దామా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా, హృదయపూర్వకంగా, ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రం చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మదేవా మీకే మహిమ, 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 మహిమ మీకే ప్రభా, ఘనత మీకే ప్రభా, ప్రభావములను మీకే చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, 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 వందనాలు. స్తోత్రాలు, 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 స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను బాబు. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సృష్టికర్త, జీవాధిపతిమైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, ఉన్నతమైన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. గతకాలమంతా ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా కాచి దాచి భద్రంగా జీవింప చేసినందుకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభువా నాయన ఈ సులువు ధ్యాన ఆరాధన 27వ రోజు రాత్రి కూడికను ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిపించినందుకు వందనాలు అయా. మరి ముఖ్యంగా లేఖన భాగంలో నుండి అయా పాపపు ముళ్ళను గూర్చి, శాపమనే ముళ్ళను గూర్చి ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు కూడా మేము ఎటువంటి రకరకాలైన ముళ్ళను మేము కలిగి ఉన్నామో, మరి ఆ ముళ్ళన్నీ కల్వరి సిలువలో క్రీస్తు యేసు మరణము ద్వారా, క్రీస్తు యేసు ప్రాణం పెట్టడం ద్వారా, క్రీస్తు యేసు తన రక్తాన్ని చిందించడం ద్వారా ఆ ముళ్ళు విరిచిపోయబడిందని, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని ఆయన అధికారికంగా ప్రశ్నించినట్లుగా మీరు మాకు బోధించారు ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిజమే, మాలో ఇంకా ఇంకా చాలామంది ఇలాంటి మొండ్లను కలిగి ఉన్నారు. అందుకే వారిలో ఆశీర్వాదం లేదు, అందుకే వారు వేదనలు పడుతున్నారు, వారు బాధ నొప్పిని అనుభవిస్తున్నారు, అయా కష్టాలను అనుభవిస్తున్నారు, శ్రమలను అనుభవిస్తున్నారు. కారణం ఇవన్నీ ముళ్ళే ప్రభా, అపవాది మాలో పెట్టిన ముళ్ళే ప్రభా. అపవాది కుతంత్రాల్లో మాయలో పడిపోయి వాడి మాటలు మేము సంపాదించుకున్న ముళ్ళయ్యా, మేము అయా సంపాదించుకున్న శాపమనే ముళ్ళయ్యా. ఆ ముళ్ళ నుంచి ప్రభా విమోచన కోసం, విడుదల కోసం ప్రభా ఈ రాత్రి ప్రార్థిస్తూ ఉండగా, యేసు నామములో ఎవరెవరి బ్రతుకుల్లో ఇటువంటి భయంకరమైన ముండ్ల వంటి జీవితం ఉందో ఆ ముండ్లన్నీ యేసు నామములో విరువబడును గాక, ఆ ముండ్లన్నీ యేసు నామములో కాల్చివేయబడును గాక. అయ్యా ఆ ముండ్ల వలన అడ్డుగా ఉండడం వల్ల, ముండ్లు అడ్డుగా ఉండడం వల్ల వీరు కోల్పోయిన ఆశీర్వాదాలన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో ఈ రాత్రి ప్రతి ఒక్కరికి పేరు పేరున అనుగ్రహించబడునుగాక. తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. ఎంతమంది రాత్రి ఆ ముళ్ళు విరవబడాలని, అయా ఆ శాపమనే ముళ్ళు విరవబడాలని, పాపమనే ముళ్ళు విరవబడాలని, ఆశీర్వాదాలు పొందుకోవాలని, దీవెను పొందుకోవాలని ఎంతమంది రాత్రి ఎదురు చూస్తూ ఉన్నారో వారందరి హృదయవాంఛ తీర్చబడును గాక. వారి జీవితంలో ఉన్న ఈ ముండ్లన్నీ యేసు నామములో తొలగిపోవును గాక, యేసు నామములో ముండ్లు విరవబడును గాక. అయా ఆ ముండ్లన్నీ తొలగిపోయి గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదములు, ఆశీర్వాదకరమైన జీవితము అయా ఈ బిడ్డలందరికీ, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా, అయా ఈ యొక్క స్థలంలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా, లైవ్లో మరి పాలుపంపులు పొందిన ప్రతి ఒక్కరికి కూడా యేసు నామములో అనుగ్రహించబడును గాక.
తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవ మీకు ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అన్ని విధాలుగా సహాయం చేయండి. ఏమైనా వర్తమానం సాతానుడు దొంగిలించకుండా అందరి హృదయాలు పదులుపరచండి. వాక్యానుసారంగా జీవింపచేయండి. మీ ఆత్మలు భద్రపరచండి, మీ ఆత్మలు బలపరచండి. అయా అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు జరిగించి మీ సాక్షాత్తంగా మహిమార్థంగా నిలవబెట్టుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములను మీరు పొందుకోమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్కయు పరిశుద్ధాత్మకి నామములో మీకు అందరికీ నీ కృపా సమాధానములు కలుగునుగాక. మీ ఆత్మలకు రక్షణ కలుగునుగాక. మీ మనస్సులకు నెమ్మది కలుగునుగాక. మీ శరీరమునకు స్వస్థత కలుగునుగాక. దేవదేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను బలపరిచి ప్రభు యొక్క రెండవ రాకకు అనంత జీవమునకు దేవుడు మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.